నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. గొంతెండిపోతుంది, గుక్కెడు నీళ్లు ఇప్పించి దాహార్తి తీర్చండి మహాప్రభో అంటూ ఆ ఊరి ప్రజలు వేడుకున్నా 5 ఏళ్ల పాటు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి చట్టసభలో అడుగుపెట్టిన నాటి నుంచి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మహిళల గోడు విన్న వెంటనే పరిష్కారం చూపించి ప్రజల మన్ననలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన సందర్భంగా ప్రగడవరం గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఎంపీకి విన్నవించారు. బిందెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతూ తాగునీటి కోసం అలమటిస్తున్నామని మహిళలు ఎంపీ మహేష్ కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని తాము రోజువారీ కూలి పనులకు వెళ్లి వచ్చిన తర్వాత గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటి కోసం పరుగులు తీస్తున్నామని మహిళలు వాపోయారు. మహిళల ఆవేదనను అర్థం చేసుకున్న ఎంపీ మహేష్ కుమార్ చలించిపోయారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణం స్పందించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పైపులైన్ వేసి సమస్య పరిష్కరించాలని స్థానిక నాయకులకు సూచించారు. ఎంపీ మహేష్ కుమార్ సూచనల మేరకు అప్రమత్తమైన స్థానిక నాయకులు పైపులైన్ ఏర్పాటు పూర్తి చేసి తాగునీటిని అందించడం ప్రారంభించారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్య ఎంపీ మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కరించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు ఆలకించి తాగునీటిని అందించడానికి చొరవ చూపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి మండలం ప్రగడవరంలోని తమ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు మహిళలు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిస్కం అధికారులను ఆదేశించారు. ఎంపీ సూచనల మేరకు డిస్కం అధికారులు గ్రామంలో పర్యటించి విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అంచనాలు తయారు చేశారు. యుద్ధ ప్రాతిపదికన 32 కరెంటు స్తంభాలను తీసుకువచ్చి కాలనీ వరకు నూతన విద్యుత్తు లైన్ ఏర్పాటు చేసి కరెంటు సదుపాయం కల్పించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు తాము చెప్పిన 2 సమస్యలు పరిష్కారం కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రగడవరం పంచాయతీలో గ్రామదేవత శ్రీ ఎంకమ్మ తల్లి జాతరకు ఈ ఏలూరు జిల్లా ఎంపీ గారు మా పుట్టా మహేష్ యాదవ్ గారు ఆ రోజు తిరణాల మహోత్సవాలకు రావడానికి ఆ రోజు వచ్చినప్పుడు ఇటుగా వెళ్తున్న ప్రగడవరం మీదకి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలను చూసి ఎంపీ గారు అక్కడ ఆగి అమ్మ మీ సమస్యలు ఏంటని ఆ ఎంపీ గారు ఆ ప్రజలను అడిగినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళందరూ అయ్యా మా గ్రామానికి స్తంభాలు లేవు, లైటింగ్ లేదు, మా గ్రామంలో వాటర్ సమస్య ఉంది అని ఎప్పుడైతే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారో కొన్ని రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు అని అడిగినప్పుడు ఇమీడియట్గా ఎంపీ గారు అక్కడున్న వాళ్ళందరిని పిలిచి అధికారులని ఇమీడియట్గా ఈ గ్రామానికి ఏం కావాలో మళ్ళీ నేను వచ్చేపటికి కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి, ఎమ్మటే ఎలక్ట్రికల్ ఏఈ గారు డిఈ గారితో మాట్లాడి ఏఈ గారితో మాట్లాడి వెంటనే 2వ రోజునే వచ్చి ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మళ్ళీ వెంటనే 2వ రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం, అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం, వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది. అప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కూడా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని ఒక్కొక్కటిగా ఆల్రెడీ సీసీ రోడ్లు ఎస్టిమేషన్ వేశారు. ఈరోజు స్తంభాలు లారీ పంపించారు. నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమ్మీడియట్గా చేసినందుకు నిజంగా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం.